నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వల్లభనేని వంశీని తప్పుడు కేసుల్లో అన్యాయంగా ఇరికించారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని అనడానికి వల్లభనేని వంశీ అరెస్టే నిదర్శనమన్నారు. విజయవాడ జిల్లా జైల్లోని ములాఖాత్లో వంశీని జగన్ కలిశారు. జైలు వద్దకు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, మల్లాది విష్ణు, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ వచ్చారు. జైల్లో వంశీని కలిసిన తరువాత జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందన్నారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తల మీద టోపీ మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలి కానీ కూటమి నేతలకు సెల్యూట్ కొట్టకూడదని, అలాంటి వాళ్ళని విడిచిపెట్టబోమని చెప్పారు ఆయన. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉండదని గుర్తు చేశారు. అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం వచ్చింది? నిజంగానే ఏపీలో కక్షపూరిత రాజకీయం నడుస్తుందా? ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? వైఎస్ జగన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం సామకోటి ఆదినారాయణ గారితో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే అండి. ఎస్, లక్ష్మీనాగ్ అండి నా పేరు. ఎస్ లక్ష్మీనాయక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఆయన జైలు వంశీని కలిశారు, వల్లభనేని వంశీని. ఆయన వైసీపీ నేత, గత 2 సార్లు ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయన బయటకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన గ్లామర్ ఎక్కువగా ఉన్నారని, మరి లోకేష్ బాబు గారి కంటే గ్లామర్ ఎక్కువగా ఉన్నారని, కాబట్టి ఆయన్ని వంశీని జైల్లో పెట్టించారు అన్నట్టుగా మాట్లాడారు. ఏ కోణంలో చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని? ముందుగా ప్రేక్షకులకు, టీవీ అభిమానులకి నమస్కారం సార్. నమస్తే. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడైనా ఎంతో మంది మాజీ మంత్రులు, కొల్లు రవీంద్ర గారినైనా, అచ్చెన్నాయుడు గారినైనా, ఇలాంటి ముఖ్యమైన నాయకులు అరెస్ట్ చేసినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున స్పందించినప్పుడు ఏమన్నారండి? చట్టం తన పని చేసుకుపోతుంది, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే. మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారి కంటే గ్లామర్, ఏదైతే తప్పులు చేశారో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడి, అదే విధంగా ఆ రోజు అమాయకులైనటువంటి ప్రజలపై అనేక రకమైనటువంటి కేసులు పెట్టి ఈ రాష్ట్రంలో అన్యాయమైనటువంటి పాలన 5 సంవత్సరాలు మీరు ప్రజలకు ఇచ్చారు. అదే కోణంలో మీరు చేసినటువంటి ల్యాండ్ మాఫియా అయినా మరి ఇలాంటి ఎన్నో అక్రమమైనటువంటి పనుల వలన ధనార్జనే ముఖ్యంగా మీకు ప్రజల పాలన తీసుకోకుండా సంపాదించారు. మరి ఈ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి మొత్తం తన పని చేసింది, అంతేగాని ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా, యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోడు. చట్టం చెప్పబోతుంది. మేము ప్రజలు క్యాండిడేట్ ఇచ్చారు, మేము ఏదైతే ప్రజలకు బాధితులు పని చేయాలి అంతే తప్ప ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయం ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయలేదు. మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో రాయలో ఉన్నటువంటి చాలా మంది ఫ్యాక్షనేషన్ అందరినీ కూడా ఫ్యాక్షన్ నిర్మూలించే విధంగా అందరినీ కూడా రాజీ చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు వీళ్ళందరి గురించి కూడా ఎందుకు మాట్లాడతాడు? వీళ్ళ గురించి కానీ, వీళ్ళు చేసిన కార్యక్రమాల గురించి కానీ, వీళ్ళని అనవసరంగా ఏదైనా కేసులో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత కూడా ఈ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. రైట్ మళ్ళీ వస్తా. ఆదినారాయణ గారు, మీ దగ్గర కొంచెం రీసౌండ్ ఏదో వస్తుంది, కొంచెం అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. రీసౌండ్ వస్తుంది, మీ దగ్గర వాయిస్ క్లారిటీగా రావడం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి.
నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కథన రంగంలోకి దిగినట్టుగానే కనబడుతుంది. ఆయన మరి వల్లభనేని వంశీని పరామర్శించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే ఉందో మరి దాన్ని చాలామంది ఆ వర్డ్స్ ట్రోలింగ్కి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే సబ్జెక్టు దాని గురించి మాట్లాడకుండా ఎక్కువగా గ్లామర్గా ఉండారు చంద్రబాబు నాయుడు, సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఎదుగుతుంటే చూడలేకపోతున్నాడని మాట్లాడటం, 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలని పోలీసులకి చెప్పటం, కూటమి నేతలకు సెల్యూట్ కొట్టకూడదని, అలాంటి వాళ్ళని విడిచిపెట్టమని చెప్పటం. దీన్ని ఎలా చూడాలి? అసలు పోలీసులకి సెల్యూట్ కొట్టడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాలని టీడీపీ వర్గాలు, కూటమి వర్గాలు మాట్లాడుతున్న మాట ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీవీ వీక్షకులకి అభినందనకు హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మరి విజయవాడలో మరి వల్లభనేని వంశీ గారితో ములాఖాత్ అయినప్పుడు ఆయన్ని సందర్శించి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే మరి ఆ యొక్క ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆయన, అలాగే పోలీసులు కూడా చాలామంది కూడా మరి వంశీ గారిని థ్రెటనింగ్ చేస్తూ కాల్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తులు 1 yearలో అయినా 2 years అయిన తర్వాత అయినా, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా సరే, ఎవరైనా చట్టానికి అతీతంగా వెళ్ళి అక్రమ అరెస్టులకు పాల్పడితే రేపొద్దున రాబోయే మా ప్రభుత్వంలో మీరందరూ కూడా బలపశువులు అయిపోతారు. మీరు చట్టం ఉన్నట్టుగా ఫాలో అవ్వండి అని చెప్పి పోలీసులకి ఒక హెచ్చరిక అనుకోండి, సలహా అనుకోండి, ఒక సూచన అనుకోండి, ఏదో ఒకటి ఏదనుకున్నా పర్లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు ఈ పోలీసు వ్యవస్థ అంతా నడుస్తూ ఉందన్నది మన రాష్ట్రంలో అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే వల్లభనేని వంశీ గారు ఆయన మరి ఈ యొక్క టీడీపీ పార్టీ ఆఫీస్ని గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డారని, వాళ్ళ అనుచరులు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని, ఇవన్నీ కూడా మరి వల్లభనేని వంశీ గారికి అంటగట్టారు. అసలు వల్లభనేని వంశీ గారు ఏమైనా పార్టీ ఆఫీస్ని ఎదుర్కొంటున్న ఆరోపణ ప్రధానంగా ఏంటంటే ఆయన ఎవరైతే సత్యవర్ధన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెదిరించి కిడ్నాప్ చేయబోయారని, కాబట్టి ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంతకుముందు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన అలా కాదని ఒప్పుకున్నారని చెప్పి, కానీ ఈరోజు సత్యవర్ధన్ గారి యొక్క ఫ్యామిలీని భయపెట్టి ఆయనతో ఈ రకమైన డ్రామాలకి తెరలేపింది అని మాట్లాడటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలి? సార్, ఏ దళిత నాయకుడైతే, ఏ దళిత యువకుడైతే ఆ యొక్క పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడో ఆ యువకుడితో మరి ఆ రోజున భయపెట్టి ఆయన్ని ప్రోద్బలంకి భావించిన తర్వాత ఆ వ్యక్తితో మరి వల్లభనేని వంశీ గారి మీద కేసు వేయించడం జరిగిందని మనకు అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ అదే వ్యక్తి జడ్జి దగ్గర ఆయన సమన్లు తీసుకున్న తర్వాత ఆయన చెప్పాడు, ఇది ఈ కేసు అనేది నేను నా సొంతంగా పెట్టిన కేసు కాదు, దీని వెనకతలో కొంతమంది ప్రోద్బలంతో నేను పెట్టినటువంటి కేసు, ఇందులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదనే విషయం క్రిస్టల్ క్లియర్గా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారే, ఆ వ్యక్తిని వల్లభనేని వంశీ గారు భయపెట్టారని, ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారని వీళ్ళు చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ సత్యవర్ధన్ గారు మీడియా ముందుకు వచ్చి, ఇగో వల్లభనేని వంశీ గారు నన్ను బెదిరించారు, వల్లభనేని వంశీ గారు నన్ను కిడ్నాప్ చేశారు, వంశీ గారు నన్ను ఇగో భయాందోళనకు గురి చేశారని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల, ఎందుకు మాట్లాడలేదు? ఆ వ్యక్తిని ఆధారాలు ఉన్నాయంటున్నారండి, సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే, ఆధారాలు ఉన్నాయంటే, అన్ని ఆధారాలు చూసుకునే కోర్టు సార్, ఏ ఆధారాలు ఉన్నా ఉన్నా కోర్టులో సమర్పిస్తారు. కోర్టులో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందు ఆ వీళ్ళ వాదన వాళ్ళ వాదన విన్న తర్వాత ఎవరు తప్పు చేశారు, ఎవరు రైట్ చేశారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అవును, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే. కానీ ఈ వ్యక్తి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎవరైతే సత్యవర్ధన్ అన్న వ్యక్తి, ఇగో నా కుటుంబాన్ని బెదిరించారు, ఇగో నన్ను బెదిరించారు, నన్ను కిడ్నాప్ చేశారు, ఇగో నాకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, నాది ఏదో కారణం బయటకు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు కదా. ఆ వ్యక్తిని ఎందుకు దాస్తుంది కూటమి? మొన్న జత్వానీ వచ్చినప్పుడు మీడియా ముందు ఎన్నిసార్లు మాట్లాడించారే, టీవీ డిబేట్లు పెట్టి
ఆవిడ ముందు లైవ్లు పెట్టి ఆవిడ అంతా జరిగిందంతా చెప్పింది కదా, అంత అవకాశం ఇచ్చినప్పుడు సత్యవర్ధన్ గారికి ఎందుకు మీరు అవకాశం ఇవ్వట్లా? ఎందుకు ఆయన మాట్లాడినట్లా? టీవీ ముందు మీరు దేని గురించి మాట్లాడినట్లేదు? అంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నారంటారు మీరు? క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది సార్. ఇది ఇక్కడ ఇదైతే వాంటెడ్ గా జరుగుతూ ఉంది అనేది అర్థమవుతుంది సార్ మనకి. ప్లీజ్ కంటిన్యూ. రైట్ లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. రైట్, మళ్ళీ వేస్తాం మీ దగ్గరికి. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే. రామ్మోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలు దగ్గర ఆయన కలవడం జరిగింది, ములాఖాతులు కలవడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడారు, చాలా గమ్మత్తుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండు సార్లు అంతకుముందు గతంలో ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ కంటెస్టెడ్, ఓడిపోయారు ఆయన జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే కొంచెం గ్లామర్ ఎక్కువగా ఉంది, లోకేష్ బాబు గారి కంటే గ్లామర్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఆయన్ని తట్టుకోలేక వాళ్ళ సామాజిక వర్గంలో ఒకళ్ళు ఎదుగుతున్నారంటే చూడలేక ఆయన లోపలేపించినట్టున్నారని, అంటే సరదాగా అన్నారనుకోవాలా, లేదంటే శాంతి భద్రతల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? నిజంగానే ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? లక్ష్మీనాథ్ గారు, మీకు అట్లాగే టీడీపీ నాయకులు ఆదినారాయణ గారికి, వైసీపీ నాయకులు మన లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారికి, జనసేన పార్టీ అందరికీ నమస్కారం. మా ప్రేక్షకులు, న్యాయవాదిగా నేను వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు కట్టింది, కానీ వాళ్ళు పరస్పరం ఆరోపించుకునే విషయాలు నిజమే కదా. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు సాగించుకున్నారు, వీళ్ళ అధికారం వీళ్ళు సాగించుకున్నారు. అంటే ఏంటి, జీతా ఓ సెకండ్, ఎవరు గెలిస్తే వాళ్ళు శాంతి భద్రతల పేరు మీద పోలీసులు అంతా అధికారం తెలుసుకుంటారు. పోలీసులు ఎట్లాగో రాష్ట్ర పోలీసులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మహత్య కనుక ఇష్టం లేని వాళ్ళకి కేసులు పెట్టడం సాధ్యం. కానీ కొన్నిసార్లు ఏమైతే నిజమైన కేసులు కూడా ముందుకు వస్తాయి. అంతకుముందు పనికిరాని కేసులుగా తీసేసి అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పడవు. అధికారం పోగానే ఖచ్చితంగా ఆ కేసులు మళ్ళీ వెలికి తీయడం సహజమే. ఇప్పుడు కాదు కదా, గత 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది రాజకీయాలకి. ఇక మీరు అన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కులగచ్చి రాజకీయాలు ఎట్లా మనకు ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి ఉన్నాయి, దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ కేసు పూర్వాపరాలు కేసు పూర్వాపరాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనలో అండ్ అదర్స్ అంటారు. యాక్చువల్ గా గుర్తుపట్టిన ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ కి వచ్చిన దాడి చేసిన వాళ్ళందరి పేర్లు గుర్తుంటాయి, పేర్లు గుర్తుపట్టారు అంటారా? ఒకటి రెండోది, ఆ సత్యవర్ధన్ కులమేందో కూడా దాడి చేసిన వాడికి అప్పుడు తెలియదు. కనుక నేనేమంటున్నాను, టెక్నికల్ గా చూస్తే ఆయన కొందరు వైసీపీ గుండాలు ఎప్పుడు నాయకులు మా ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేశారు, అందులో వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకొని పేరు పెట్టేటప్పుడు అంతవరకు పరిస్థితి ఉంటారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు రాలేదు, ఏం రాలేదు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే పోలీసులు ఎప్పుడో ఫిబ్రవరి జరిగిన కేసు ఇది, ఆల్మోస్ట్ 1 year క్రితం జరిగిన కేసు. జూన్ లో అధికారంలోకి వచ్చిన జూలైలో ఈ కేసును మళ్ళీ తీశారు. ఆ కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. అందులో 71వ అక్యూజ్డ్ నెంబర్ గా ఈ వంశీ ఉన్నా. అందులో అండ్ అదర్స్ లో ఎవరెవరు పోయారు సీసీ కెమెరాలు చూస్తారు, రకరకాల పద్ధతులు చేస్తారు. మొత్తం పోలీసులు 71 అక్యూజ్డ్ నెంబర్ 71 గా ఆ కేసులో చేరుతారు. ఇప్పుడు ఏమైందంటే రెండోది, వంశీ గారు రెండో కేసు మొదలు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు సమస్య. ఆ కేసులో అప్రూవర్గా మారి ఆ కేసులో అసలు నాకు సంబంధం లేదని ఆయన ద్వారా స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పి చేసిన తతంగంలో భాగంగా వంశీ గారు ఈ రెండో కేసులో ఇస్తున్నారు. మొదటి కేసు అంతవరకు కేవలం దాడి చేసిన కేసు, అది బెయిలబుల్ కేసు గట్టిగా మాట్లాడితే. కొంచెం అందులో ఏం చేశారంటే వల్లభనేని వంశీ తుపాకీతో వెళ్ళారు అనే దానికి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. అది అంటారు. దాని తర్వాత ఏమైంది, ఈ ఇటీవల పరిణామాల్లో హైదరాబాద్ లో ఉంటున్న వల్లభనేని వంశీ తన మన మైహోం భుజాల ఉంటాడు ఆయన, ఈ సత్యవర్ధన్ ఆయనను కిడ్నాప్ చేయించి తన దగ్గర తీసుకెళ్లి హైదరాబాద్ హింసించి, ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి ఒక హోటల్లో ఉంచి హింసించి తనతోని వీడియో రికార్డ్ చేయించి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చారు అనేది ఆరోపణ.
ఈ ఆరోపణకి సమాధానం లేదు కదా తన దగ్గర, వల్లభనేని వంశీ దగ్గర. అసలు సంగతి పెట్టి మీరు పార్టీలు మాట్లాడుకుంటున్నారు కానీ దీనికి సరే మీరు అంతకుముందు చెప్పారు కదా లక్ష్మణ్ గారు, Yes. సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నది. మన భుజాలో ఉన్నది, హైదరాబాద్ మైసూరు అపార్ట్మెంట్ లో ఉన్నది, అట్లాగే విశాఖపట్నం పట్టణంలో ఉన్నది చెప్తున్నారు పోలీసులు. మనకి ఇంతవరకు తెలియదు. అది ప్రజెంట్ చెప్తాం. ఇక చెప్తాం కులాల సంగతి. ఇప్పుడు కులాల సంగతి వస్తే వల్లభనేని వంశీ మొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచే కదా. తెలుగుదేశం పార్టీ నుంచి జంపై అందులో పోయారు. ఆ తర్వాత మన జంపై ఇప్పుడు రేపు పొద్దున వేరే పార్టీలు ఉండడం తెలియదు. కనుక ఇప్పుడు పోలీసులను ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకోటి ప్రతిపక్షంలో అక్కడ ఉన్నప్పుడు అదే రామ్మోహన్ జరిగింది. గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవానికి దూరంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఆ సామాజిక వర్గంలో ఎదగటం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అని మాట్లాడటం చాలా మందికి హాస్యాస్పదంగా అనిపడుతుంది. ఎందుకంటే ఎందుకంటే చెప్తాను yes, చెప్తాను చెప్పండి. లక్ష్మణ్. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూడా పార్టీ ఒకటే కాదు, అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది లక్ష్మణ్ గారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే ఎవరి పేరు చెప్పరు కదా, లోకేష్ పేరు చెప్తారు. కనుక వారసత్వ రాజకీయాలలో ఏ పార్టీ అయినా సరే తమ కొడుకుల్లో కూతుర్లో తీసుకొని వస్తుంది. ఇక్కడ వల్లభనేని వంశీ ఎంత పొడి చేసినా, లేకపోతే ఇంకా మన కొడాలి నాని ఎంత పొడి చేసినా, రేపు పొద్దున దానికి వారసులు కాదు, దానికి చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదని అక్కడ పార్టీలో ఉండదు కదా. అందుకనే వాళ్ళ కమ్మ సమస్య ఏంది, ఆయన చెప్పింది ఏంటి, కమ్మ రాజకీయ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని అణిచివేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. మరి దేవినేని అవినాశి కేకే కులము అంటే కమ్మది ఎట్లా అంటే ఇవన్నీ కూడా అన్ని కలగలిపి మాట్లాడాలి. నా ఉద్దేశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అర్థం తెలుసుకోవాల్సి ఏంటంటే ఒక మాట చెప్తాను, ఆ మహాభారతంలో ఏం జరిగింది ఏముందో ఇప్పుడు మన భారతంలో కూడా అదే జరుగుతుంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఒకటి ఉంటాయి, అకాడమిక్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లాగో అదే ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అకాడమిక్ గా చూస్తే ఆనాడు మన యక్షుడు మన ధర్మరాజుకు ఒక ప్రశ్న వేస్తాడు, యధిష్ఠుడు అంటారు, ధర్మరాజు ప్రశ్న వేస్తాడు, ఏది సరైన రాజకీయం, ఏది లేకుంటే మనిషిని బాధిస్తుంది అంటే మనం ఎదుటి వారికి ఏది ఇస్తామో అదే మనకు ఒకసారి లభిస్తుంది అంటాడు. జరుగుతుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇంతకుముందు రాజనారాయణ గారు చెప్పారు కదా, అంతకుముందు చేసిండు, చంద్రబాబు నాయుడు కూడా చేసిండు కాదని, అధికారంలో ఉంటే ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. అంతకుముందు చూస్తే మనకు అచ్చెన్నాయుడు గారు నారాయణ చేసినప్పుడు కానీ, పట్టాభిని ఇష్టం హింసించినప్పుడు కానీ, తన పార్టీలోని ఏది వైసీపీ పార్టీలోని రఘురామకృష్ణరాజు గాని శివలార్ అంటాం, ఆయనను హింసించినప్పుడు కానీ, చివరికి చంద్రబాబు నాయుడు గారు సమాన విజయంగా 74 వయసులో ఉన్న ఆయన నంద్యాల ఎక్కడో రాయలసీమలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి విజయవాడ దాకా రోడ్డు మార్గాన్ని తరలించడం కానీ, 53 రోజులు జైల్లో ఉంచడం, ఇవన్నీ ప్రతిగా చేస్తున్నారని చేస్తారు. మరి ఎందుకంటే తాంశుంటారంటే ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలో పెరిగారు ఈ పని చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసిండ్రు. అందుకని ఇది సమర్థించుకోవడానికి కూడా ఇద్దరికి వీలేదంటున్నారు. సమాజం చూస్తుంది, ఇద్దరే కూడా చూస్తుంది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడారు. ఏమని, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ముఖ్యమంత్రిగా లేని, ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన తప్పే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తప్పే. పోలీసులను అధికారులను బెదిరిస్తున్నారు వీళ్ళు, మాజీ ముఖ్యమంత్రులే కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం 353 అని ఉంటున్నది. ఎవరి అధికారిక విధులైన ఆటంకపరిస్తే 353 సెక్షన్ ప్రకారం కొత్త సంశీతలో చాలా దుర్మార్గంగా కొత్త సైన్యం అర్థం కాదు ఎవరికి కూడా. దానిలో చట్టం ఉన్నది ఏంటంటే అధికార విధులు నిర్వహిస్తున్న వారిని ఆటంకపరిస్తే కేసు పెట్టి పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, పబ్లిక్ సర్వెంట్ అవమానిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నాడు, మీరు 3 సినిమాలకు సల్యూట్ కొట్టాలి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 సినిమాలకి సల్యూట్ కొట్టినా పోలీసులు అందరూ మన జగన్మాయలో వండేదా? ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు బాబు నారదుడు రామాయణ నడుస్తుంది అంటారు. అందుకని వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఒకటి భోంగని అధికారుల నుంచి భోంగని ఈ మాట్లాడితే ప్రజలు నమ్ముతలేరు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఆ కేసు అయినా ఈ కేసు అయినా పోలీసులను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. అట్లాగే మీ ఆనాడు లోకేష్ డైరీ కూడా విమర్శించాం కదా, లోకేష్ రెడ్ బుక్ తప్పన్నాం కదా, మరి ఇప్పుడు ఈయన బ్లూ బుక్ తప్పే కదా, మీ అందరి పేర్లు రాసుకుంటాను. ఇంకొక మాట అన్నారు, చాలా తప్పుడు మాట అండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ మాట ఒక మాట తప్పుడు మాట. ఎందుకంటున్నారంటే ఈ అధికారులను నాయకులను రేపు ప్రజలు నగ్నంగా ఊరేగిస్తాం. తప్పు కదా, నగ్నంగా ఊరేగించడం ఎక్కడ ఏ చట్టంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉన్నది? మీరు రిటైర్డ్ అయిపోయినా ఎక్కడున్నా తీసుకొచ్చి మీరు రిటైర్డ్ అయిపోయినా వదిలిపెట్టేదే లేదు. ఇంకొక మాట కరెక్టే, లక్ష్మణ్ గారు మంచి క్యాంపెయిన్ చేశారు. ఇంకో మాట, పోలీసు ఆయన ఏమన్నాడట అంటే, నేను 1 సంవత్సరం నాతోనే అధికారం నేను సర్వీస్ లో ఉంటాను, రిటైర్ అయిపోతాను, నన్ను ఎవరేం చేయలేరు అన్నాడు. మొదటి మాట.
అప్పుడు ఈయనేమంటున్నాడంటే నువ్వు సంవత్సరాలతో రిటైర్ కావచ్చు, అయినా సరే నువ్వు ఏ పాతాళ లోకంలో ఉన్నా నేను తీసుకొచ్చి నేను నడి బజార్లో నేను నగ్నంగా ఊరేగిస్తా అని పోలీసులను అవమానించడం సరైంది అని అంటే, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడేమో వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు పోలీసు, వాళ్ళు చెప్పినట్టు పెట్టే. ఇప్పుడు అధికారం లేకపోతే వీళ్ళు చెప్పినట్టు పెట్టి వీళ్ళు వచ్చేటప్పుడు అవుతున్నారు. కనుక పోలీసులు అర్థం చేసుకోవాలి, ఏంటి తప్పుడు కేసులు ఎవరు చెప్పినట్టు పెట్టొద్దు, 3 సింహాలను గౌరవించాలి. ఇది అంత సూత్రం అంటే, ఇది రాజ్యాంగబద్ధంగా సూత్రం. IPS IAS అధికారులు ఇట్లాంటి లొంగుబాటు గురి కావద్దు, ఇట్లాంటి అనైతిక పనులు చేయొద్దు అని ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక మాట చెప్పి పూజిస్తాను నేను. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అరెస్ట్ మన జైలు పోయింది ఎవరండి? BB ఆచార్య, శ్రీలక్ష్మి గారు కదా. మరి ఈయన వచ్చిన తర్వాత పదవి ఇచ్చారు. ఇప్పుడు జైలు పోతుంది ఎవరు? ఆయన సంజయ్ పోయింది కదా. ఎవరు? మన TBI మన ఇన్ఛార్జ్ ఆయన సిఐడి ఇన్ఛార్జ్ ఆయన పోయింది కదా. అందుకని అధికారులు బలవుతారు. రేపు పొద్దున ఈ నాయకులు చెప్పినట్టు విని ఈ ప్రభుత్వం చెప్పినట్టు వింటే వీళ్ళే బలవుతారని అర్థం చేసుకోవాలి. అనవసరంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని మించి స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు. రైట్ రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఇందాక లక్ష్మణరావు గారి ఫోను కట్ అయింది. లక్ష్మణరావు గారు కంటిన్యూ అండి. లక్ష్మణరావు గారు లక్ష్మీనాథ్ గారు ఎస్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతలాగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, చూస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ అవనివ్వండి, ఏదైనా ప్రతి అధికారులందరూ కూడా టోటల్గా కూటమి ఏది చెప్తా ఉందో ఆ పని చేయడం మొదలుపెట్టారు. మీకున్న అధికారాలు ఏంటి, మీకున్న చట్టాలు ఏంటి, ఆ రకంగా మీరు వెళ్ళండి. ఇక్కడ ఎవరు మీకు చట్టాలు ఎవరు వ్యతిరేకించరు, మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు. మీరు మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్, ఇదే పోలీసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అభివాదం చేయడానికి కూడా వీలు లేకుండా కూర్చోమని చెప్పి అభివాదం కూడా చేయనివ్వలేదు కదా మీరున్న టైంలో. అదే రామ్మోహన్ గారు అనేది. మరి ఈ రోజున మీరు సెల్యూట్లు టోపీలకి కొట్టాలి కానీ కూటమి ప్రభుత్వం కాదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంలో అర్థం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దేనికి వచ్చారండి అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం వినండి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వాంటెడ్ గా జనవాణి కార్యక్రమం దేనికి పెట్టారండి? అక్కడ విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ యొక్క కార్యక్రమం జరుగుతుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుస్తూ, అదే ఎయిర్పోర్ట్ లో రోజా గారు మిగతా మినిస్టర్లు అందరూ కూడా వస్తున్నారనే విషయం ఆయన కూడా తెలుసు. అదే టైంలో మీరు వచ్చి కవింపు చర్యలకు పాల్పడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇది వాంటెడ్ గా వచ్చి రచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? దేనికోసం వచ్చారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవడానికి మీరు వచ్చి రచ్చగొట్టి, ఇగో నన్ను ఇది చేశారు, ఇగో నన్ను ఎల్లవలేదని చెప్పి, ఎందుకంటే దేనికంటే మీరు జనవాణి కార్యక్రమం చేయడానికి వచ్చిన వ్యక్తులు మీరు సరాసరిగా వచ్చి హోటల్లో దిగి మీ జనవాణి కార్యక్రమం చేసుకుని వెళ్ళాలి. కానీ ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ దాకా ఎంతమంది అండి? బైక్ ర్యాలీ వెచ్చలవిడిగా మీకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళే విధానంలో రచ్చగొట్టారంటే అక్కడ సార్ మీరు బైక్ ర్యాలీ చేయడము, అభివాదం చేయడం ఇది తప్పనట్లా. అక్కడ వాంటెడ్ గా వైఎస్ఆర్ పార్టీ నాయకుల అధికారం ప్రోగ్రాం జరుగుతా ఉంది. అక్కడ ఆ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయడానికి మీరు చేసిన ఎవరు ఆ రోజున కాదండి. ఈ రోజున ఏమైంది? మరి వంశీ గారు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ క్రమంలో పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. దీనిలో పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి, కర్తవ్యం నిర్వర్తించారా లేదా అన్నది రాబోయే రోజుల్లో చూస్తారు ఖచ్చితంగా. ఎవరు కూడా చట్టానికి అతీతంగా వెళ్తే తగిన శాస్త్ర జరుగుతుంది. ఇంకో విషయం చెప్తా ఉన్నా, చెప్పండి. ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తిని వీళ్ళు కిడ్నాప్ చేశారని మళ్ళీ చెప్తా ఉన్నారో ఆ వ్యక్తిలో మీరు ఒక బయట ఇప్పించండి, ఆ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టించండి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం జరిగిందో చెప్పండి. అది కాదు సార్, మీరు అబద్ధాన్ని ఇప్పుడు వినండి సార్, వినండి లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. అధికారంలో మీరుండి పోలీసు వ్యవస్థ మీ దగ్గర ఉండి ఒక కట్టు కథ ఎలాగెళ్ళారండి? వల్లభనేని వంశీ గారు సత్యవర్ధన్ గారిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఆయన బెదిరించి వైజాగ్ తీసుకొచ్చి ఆయనతో భయపెట్టి ఒక వీడియో తీసి వదిలేవారు అంటున్నారంటే సిగ్గుమాల చర్య. అధికారంలో మీరున్నారా, మేము ఉన్నామా? లక్ష్మణరావు గారు, జనాల్లో ఇంకా ఇప్పుడు వైసీపీలో రోజా గారు ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు, కొడాల నాని గారు ఉన్నారు, బోలెంతమంది ఉన్నారు. కానీ ఈ రోజున వంశీ గారి మీద టార్గెట్ అవడానికి మరి కారణం ఏంటి? అంటే నిప్పులేందే పొగరాదనేది మీకు కూడా తెలుసు కదా సార్. మంచి ప్రశ్న అడిగారు, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. లక్ష్మీనాథ్ గారు, గతంలో
2023 ఆ టైంలో నవంబర్ 18 అనుకుంటా. ఆ టైంలో పట్టాభి ఎవరైతే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి ఎటువంటి మాట్లాడాడండి? ఆడపిల్ల సైకోగాడాడు, ఆడ సంగతి తెలుస్తా, ఒరే వంశీ నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, మీ గన్నవరం వస్తా, ఏం పీకుదో నా కొడక నీకేం చేయాలో చేస్తానని చెప్పి మాట్లాడింది ఎవడండి? ఎవడు సార్ పట్టాభి? ఎవడన్నాడు పట్టాభి గారు? ఎవడన్నాడు? అంటే మీరు రెచ్చగొడతారు, మనుషులను రెచ్చగొట్టిన స్టేట్మెంట్లు ఇప్పిస్తారు మీరే. మీరు రెచ్చగొట్టినటువంటి వ్యక్తుల్ని ఆ రోజున వెళ్ళి అసలు ఈ యొక్క దాడి జరగడానికి గల కారణం ఎవరండి? పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం వల్ల కదా జరిగింది. ఇక్కడ వంశీ గారు చేయించిన- కారణాలు వినండి లక్ష్మీ గారు. క్వశ్చన్ ఒకటి వినండి, మీరు వేయండి క్వశ్చన్ వేయండి, వినండి, మీరు క్వశ్చన్ ఎత్తారు. చెప్పండి. వంశీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది వెళ్ళి ఎవరో ఆయన మీద ఉన్న అభిమానంతో టీడీపీ పార్టీ మీద ఆ ఆఫీస్ మీదకి వెళ్ళండొచ్చు, కానీ వంశీ గారు అక్కడ వెళ్ళి మీరు టీడీపీ పార్టీ ఆఫీస్ కొట్టండి అని ఎందుకంటారు? కొడితే చెప్తే కనుక వెళ్ళి పట్టాపని తల్లంటారు అంటారు, కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయండి అని ఎందుకంటారు? రైట్ ఒకటే చెప్తాను సార్, సింపుల్ లాజిక్ ఇది. రైట్ సింపుల్ లాజిక్ అంటే పట్టాభిని కొట్టండి అంటారు, కానీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయండి అని ఎందుకు చెప్తారా? మేము ఒకటే చెప్తున్నాం సార్ లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. మళ్ళీ క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాం. ఇదే వల్లభనేని వంశీ గారు క్యారెక్టర్ అసెసినేట్ చేయించింది నారా లోకేష్ గారు కాదా? ఇదే నారా లోకేష్ గారు టీడీపీ అఫీషియల్ హ్యాండ్ లో ఏదైతే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, వాళ్ళకున్న యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏం పోస్ట్ చేశారండి? వల్లభనేని వంశీ గారి యొక్క పర్సనల్ వీడియోస్, ఫోటోలు కూడా వాళ్ళు పెట్టి చేశారు. వల్లభనేని వంశీ గారిది ఆ తర్వాత కదా వల్లభనేని వంశీ గారు భువనేశ్వర గురించి మాట్లాడింది. భువనేశ్వర గురించి ఆయన మాట్లాడింది. మీరు అన్నట్టు అంటే ఒకటి లక్ష్మణరావు గారు మీరు అన్నట్టు ఏదో ఒకటి మీరు ఒకటి చెప్పారు. ఒక్క మాట లక్ష్మణరావు గారు వినాలి. ఒక క్వశ్చన్ అడగనివ్వాలి, మీరు క్వశ్చన్ అడగనివ్వాలి. ఏదో మీరు ఇందాకడ టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ నేత ఏదో మాట్లాడారన్నారు. బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మంత్రి హోదాలో ఉన్న మీ కొడాలి నాని గారు ఏం మాట్లాడారండి? ఆయన మాట్లాడిన మంత్రాలా? ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారు? ప్రజలన్నీ చూశారు సార్. మనం చెప్పిందే లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు కొడాలి నాని గారు దేనికి కౌంటర్ ఇచ్చారో, దేనికి మాట్లాడారు అనేది విషయం అందరూ తెలుసు. ఏం మాట్లాడినా బూతులు మాట్లాడొచ్చా? ఏం మాట్లాడినా బూతులు మాట్లాడొచ్చా? విషయానికి వస్తే నిన్న కాక మొన్న దెందులూరు ఎమ్మెల్యే సంతానాన్ని ప్రభాకర్ ఏం మాట్లాడాడు సార్? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడిన తప్పే లక్ష్మణరావు గారు, ఎవరు మాట్లాడిన తప్పే. ఎవరు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే. అది టీడీపీ అయినా ఎవరైనా. ఎవరు మాట్లాడిన తప్పే. వినాలా చెప్పండి. సోమిరెడ్డి చంద్రశేఖర్ అనే వ్యక్తి దాదాపుగా నాకు తెలిసి ఒక 12 సార్లు 5 సార్లు ఓడిపోయాడు. మనోడు 12 సార్లు ఓడిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేకి వెళ్ళాడు, దిక్కుదేమానం లేదాడు. ఆడేం మాట్లాడాడు? ఆడు ఈడు అని వ్యక్తిగతంగా అనొద్దు లక్ష్మణరావు గారు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, వైసీపీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు మీరు. లక్ష్మణరావు గారు మీరు సబ్జెక్ట్ ఉంది, మీరు బాగా మాట్లాడగలరు. మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు అనుకోండి బాగోదు కదా. అంటే అది ఏం మాట్లాడారు సార్? ఆయన సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడండి? రైట్ మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడతాడండి? ఎవరు మాట్లాడినా తప్పే సార్. ఏ మంత్రులైనా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన ఏ ప్రజాప్రతినిధులు మాట్లాడినా తప్పే. ప్రజలందరూ అసహ్యించుకుంటారు ఇలా మాట్లాడితే ప్రజలు. వల్లభనేని గారు వంశ అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన చేసిన అక్రమ అరెస్ట్ కి ఖచ్చితంగా ఎవరెవరో బాధ్యులు ఉన్నారు వాళ్ళందరూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా బట్టలు ఓడదీసి రోడ్ల మీద నుంచే పెడతాం. వల్లభనేని వంశ గారిదే కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన దాడిని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద 100 కొత్త కేసులు పెట్టినటువంటి వాళ్ళ ఎవరిని కూడా వదలమండి. చెప్తా ఉన్నా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. లక్ష్మీకాంత్ గారు సార్ నమస్తే, నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ గా ఉంది ఇప్పుడు, నో ప్రాబ్లం.
లక్ష్మీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చిన మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి, ఏ కోణంలో చూడాలంటారు ప్లీజ్? ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత జైలుకి జరిగింది. ప్రెస్ మీట్ కూడా చదివానండి, చూసాను కూడా. ఏమండి, ఎస్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీ దగ్గర. లక్ష్మీనాథ్ గారు. ఎస్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ లేదు మీ దగ్గర. లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర సిగ్నల్ లేదండి, ఒకసారి సరి చూసుకోండి, సిగ్నల్ లేదు మీ దగ్గర. రైట్, నారాయణ గారు, ఆదినారాయణ గారు ప్లీజ్. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద కూడా సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ అధికార ప్రతినిధి ఎక్కడ పోయినాడండి? వాళ్ళు చేస్తే తప్పు, మేము చేస్తే తప్ప? అది వాళ్ళు చేసిండే తప్పులన్నీ కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళ తప్పులన్నీ కూడా మా మీద రుద్దుతున్నారు. ఆదినారాయణ గారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరన్నట్టు అదే నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో తప్పు చేసింది కాబట్టే కదా ప్రజలకు ఆ శిక్ష ఇస్తారు. ఈ రోజున వాళ్ళు చేసింది తప్పు, మేము చేసింది తప్పు కాదా అని ప్రశ్నిస్తే మరి మీరు చేస్తే అదే తప్పుని ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. అది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ తప్పు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు కానీ ఎవరు కూడా తప్పు చేయలేదండి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమైనటువంటి అరెస్టులు, లేనిపోని సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. లాండ్ ఆర్డర్, ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పుకుండడానికి మాట్లాడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వస్తే ఎయిర్పోర్ట్ లో ఆపారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా అరెస్ట్ అయితే పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఈ రోజు మీకు స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా కూడా మీకు ఎక్కడైనా ఏ అబ్జెక్షన్ అయినా చెప్తున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహకరించారు చంద్రబాబు నాయుడు గారు? ఏ రోజైనా సమస్య సృష్టించారా? మరి యువనాయకుడు లోకేష్ బాబు గారు అదే పాదయాత్ర చేస్తే అడుగున సమస్యలు సృష్టించారు. కార్యకర్తలను రాకుండా చేశారు, నాయకుల్ని రాకుండా చేశారు. ఎక్కడైనా ఎవరైనా మాకు సాయంత్రం పూటలు విడిదిగి లేస్ అడిగితే కూడా లేసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వెహికల్స్ పోతుంటే వెహికల్స్ మీద కూడా మీరు కేసులు రాశారు. చేరు మీద నిలబడి ఒక రాష్ట్రాన్ని పరిచినటువంటి సుదీర్ఘ రాజకీయాలతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అలాంటి వారికే మీరు రక్షణ కల్పించకుండా చేరు తీసుకొని మైక్ తీసుకొని కనీసం మాట్లాడడానికి కూడా రోడ్లో మాట్లాడుతూ కేసులు పెట్టారు. జనాలను రాకుండా కేసులు పెట్టారు. అదే అమరావతి నుంచి ఏడుకొండ వెంకటరామస్వామి పనులు పాదయాత్రతో వెళ్తుంటే వారిని కూడా మహిళలు చూడకుండా కూడా మీరు వాళ్ళని సమస్యలు సృష్టించి వాళ్ళకు కూడా లాఠీ చార్జ్ చేయాలి. మరి ఆ రోజు లాండ్ గురించి మీరు మాట్లాడారు. మరి ఈ రోజు ఏదైతే తప్పు చేశారో, ఎవరైతే పిటిషన్ దారుడు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు. న్యాయ విచారణ కోర్టులో జరుగుతుంది. కోర్టులో నిరూపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కోర్టు ఉంది, లాయర్స్ ఉన్నారు. తర్వాత న్యాయ విచారణ తర్వాత మాట్లాడాలి. అంతేగాని కోర్టులో ఉన్న విషయాన్ని ఏదైతే పిటిషన్ దారుడు కోసం ఆ విచారణ జరిగేటప్పుడు మనం లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడదు. ఒకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రా ఖరీదుగా ప్రోగ్రామ్ పెడితే దాదాపు 2 కిలోమీటర్లు వెహికల్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రాత్రిపూట కూడా నడిచిపోయి ఆయన ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. మరి ఆ రోజు ఎక్కడ పోయినారండి? ఆ రోజు ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా చిన్న సమస్య కోసం ప్రజలు అడిగితే కూడా ఒక వాయిస్ రికార్డు కూడా పెడితే కూడా దాని మీద కూడా కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని గతంలో ఎన్నడైనా చూడండి మీరు. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు ఎన్నున్నాయి? గతంలో దాదాపు 5-10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ పాలన జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదివరకే చెప్పాము, రాయలసీమలో ఫ్యాక్షన్ ని నిర్మూలించాలని,
ఫ్యాక్షన్ నాయకులందరినీ కూడా కలిపి రాజీ చేసి శాంతి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవునండి. మరి అలాంటి వ్యక్తి ఆదినారాయణ గారు నిజంగా గతంలో అలాంటివి ఉంటే మరి చాలామంది మరి అదే బ్యాక్డ్రాప్లో ఉన్న బోల్డంత మంది మీ టీడీపీ పార్టీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఫ్యాక్షనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని టికెట్ ఇచ్చి పోషించింది టీడీపీ ప్రభుత్వం? దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. బీటెక్ రవి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు, ఇవన్నీ కూడా ప్రజలు సమాధానం చెప్పాలి మరి మీ టీడీపీ వాళ్ళు. టీడీపీ పార్టీలో ఎవరైనా కూడా అక్రమంగా సంపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మొన్న కూడా మినిస్టర్లు అందరినీ కూడా కలిపి రివ్యూ చేశారు. ఏ మంత్రులు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడైనా కానీ మీరు ఏ సమస్య ప్రజల నుంచి వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించండి, మీరు అనవసరంగా ల్యాండ్ విషయాల్లో కానీ ఇట్లా విషయాల్లో ఏది కూడా పేరు పెట్టడానికి లేదని చెప్పేసి స్పష్టంగా చేశారు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గమైన ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా ప్రజల సంక్షేమం గురించి ప్రజల కోసం పోరాడుతున్న వారే కానీ అక్రమంగా ధనార్జన కోసం కూడా పాల్పడే వాళ్ళు లేరు. అయితే లేనిపోని ఆరోపణలు ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన సబ్జెక్ట్ ఎందుకు మనము ఈ రోజు ఆన్లైన్ లో ఉన్న ఏ గురించి మాట్లాడాలని కాకుండా చంద్రబాబు మాట్లాడతారు, లోకేష్ బాబు మాట్లాడతారు. అదే ఆ రోజుల్లో మీరు చేసినటువంటి వాడు వీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న అంబేద్కర్ని వాడు అంటారు. ఎందుకంటే లేనిపోని ఆరోపణలు చేయడం, లేనిపోని మాటలు అవసరమా మనకి? ఏదైతే మీకు నిజంగా ప్రజా సమస్యలపై పోరాడాలనుకుంటారో, ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంటారో, మీరు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం చేశారా? రాండి న్యాయ విచారణ చేద్దాం. అదే 8 నెలల్లో మేము అధికారంలో ఎంత సుపరిపాలన ఇస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన గురించి రాండి, ప్రజా సమస్యల గురించి రాండి. ప్రతిపక్షాలకు హుందాతనం ఉండాలా? అదే మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడాం, కరెంటు గురించి పోరాడడం, రైతు గురించి పోరాడడం, ఆదాయం గురించి మీరు పోరాడండి, ప్రజా సమస్యలపై మాట్లాడండి. అంతేగాని అనవసరమైన లేనిపోని మాటలన్నీ కూడా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడి నోరు పారేసుకుంటే తప్పే. దానివల్ల ఒరిగేది రాష్ట్ర ప్రజలకు ఏమీ లేదు. సుపరిపాలన అందిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 8 నెలల్లో కూడా మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ సూపర్ 6 లో పథకాలు మొదలు తప్పకుండా కూడా అన్ని కంప్లీట్ చేస్తాం. మీకు ఏమైనా ప్రజా సంక్షేమం గురించి, ప్రజాపాలన గురించి ఇబ్బందులు ఉంటే మీరు మాట్లాడండి, తప్పకుండా మేము దానికి సమాధానం చెప్తాం. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. కంక్లూడ్ చేద్దరు ఆగండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి సార్? రామ్మోహన్ గారు, నిజంగానే ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారా? ఆ వర్డ్స్లో అంతరార్థం ఏంటంటారు? ఉప ఎన్నికలు ఎందుకు అవుతాయి లక్ష్మణ గారు? అది కేవలం ఫిరాయింపుల ద్వారా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతుంది ఏంటంటే మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే అప్పుడు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు, ఇప్పుడు అధికారం ఉన్న వీళ్ళు. అన్ని కేసులు తప్పుడు కేసులు అన్నారు లేదు, కానీ ఇరుపక్షాలు చెప్పాయి కదా, కొన్ని న్యాయమైన కేసులు ఉంటాయి, కొన్ని అన్యాయమైన కేసులు ఉంటాయి నడుస్తున్నాయి. ఇక మీరు అన్న మున్సిపాలిటీస్కి వస్తే ఎప్పుడు కూడా అధికార పక్షం రాష్ట్రంలో ఏది ఉంటుందో దానికి అనుకూలంగానే ఉంటాయి. ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, కింది నుంచి పైదాకా అన్ని ఎన్నికల్లో వాడి గెలుస్తూ వచ్చారు కదా. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మొన్నటి ఎన్నికల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా, పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంచాయతీలన్నీ కూడా ఏకగ్రీవాలు వాళ్ళు ఎక్కువ చూసినాం మనము. ఆ తర్వాత మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవి వచ్చినాయి, అవి కూడా చాలా వరకు ఏకగ్రీవాలేదు. తర్వాత అయితే గురుమూర్తి గారు మన తిరుపతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు, పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యుడు కూడా ఆయన ఎమ్మెల్సీ అని చూసినాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల ద్వారా ఏదైతే మున్సిపాలిటీలలో మెజారిటీ తాను మనం చూసాం. నిజమే. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు ఏముంటదంటే రేపు ఎవరైతే రాష్ట్రంలో అధికారంలో ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాకు నిధులు వస్తాయని ఆశ ఉంటుంది. మనకి స్థానిక ప్రభుత్వాల మొదటి నుంచి ఉన్నది, అది కొత్తగా ఏం కాదు. కానీ ఇప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న ఎవరంటే ఆనాడు అంతే కదా. అంతకుముందు వైసీపీ అధికారంలో రాగానే టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మున్సిపాలిటీలు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళదే పని చేసింది కదా. నేనేమంటున్నాను, తంసుడు ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారు. తమ అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో తప్పైంది, ఒప్పైంది, వీళ్ళు చేస్తే తప్పైతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. రెండు కూడా చెప్తున్నాను నేను. ఆనాటి చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు. ఏది స్పీకర్ల వ్యవహారం కూడా చూసాం గతంలో. కోడెల శివప్రసాద్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చెప్తున్నాను,
తర్వాత మొన్నదాకా సీతారాం గారు ఏం మాట్లాడారు చూడు కదా, చూశారు కదా, పార్టీ నాయకుడి కంటే ఎక్కువ మాట్లాడు. పార్టీ నాయకుడు కావచ్చు, కానీ అసెంబ్లీ స్పీకర్ వ్యక్తిత్వాన్ని గౌరవం నాకు రక్షించలే అయ్యన పాత్రుడు గారు కూడా, అరే మేము అధికారంలోకి వస్తున్నాం, నేను స్పీకర్ కాబోతున్నా, మీ పని పడతా అని చెప్పి తన జిల్లాలో హెచ్చరించిన సందర్భం చూసాం కదా అధికారులు. ఇవన్నీ కూడా ఒక స్పీకర్ అధికార హుందాతనం పోయింది, అధికారం ప్రతిపక్షం అనే హుందాతనం పోయింది. చివరికి ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు, నేను ప్రతిపక్ష నాయకుడిని అయితే వస్తా లేకపోతే రాను అంటే చట్టం తెలవదు, అందరికీ తెలుసు కదా. లక్ష్మణ గారు ఇప్పుడు చట్టం ఏమున్నది, చట్టం అంటే చట్టం లేదు, స్పీకర్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు, 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష స్థానం వస్తుంది. అది తెలిసి మరి నేను ఎమ్మెల్యేగా పరిమితం అవుతాం అంటే ప్రజల తీర్పు శిరసావహించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల తీర్పు ఏమిచ్చారు, నువ్వు 11 సీట్లకే పరిమితంగా ఉన్నారు, 18 వస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యేవాడివి. కానీ వీటిలలో కూడా అందరి గమనిస్తున్నా కూడా ఇంత నిస్సిగ్గుగా ఎందుకు మాట్లాడుకుంటున్నా అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నా అదే అంటున్నాను. వీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఏంటంటే రాజుగారు పెద్దపడ్డ మంచిది, చిన్నపిల్ల మంచిది కాదన్నట్టు కాదు, ఇద్దరే 2 పార్టీలు ఇవాళ రాజ్యాంగ హరణాన్ని చేస్తున్నాయి, రాజకీయాన్ని కింది స్థాయికి తీసుకెళ్తున్నాయి, ఇవాళ మధ్యయుగ రాజకీయాలు చేస్తున్నాయి. ఒక మాట ముగిస్తాం, మధ్యయుగ రాజకీయాలు ఏముంటదంటే ఎదుటి రాజును రాజ్యం మీద దాడి చేస్తే గెలిచిన వాడు ఏం చేసేవాడు అంటే అయితే రాజును చంపడం అన్నా, లేకపోతే రాజు లొంగిపోవాలి, లొంగిపోయిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న అంతఃపురం కాంతంతో సహా అందరూ స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడేం జరుగుతుంది, ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు, మున్సిపాలిటీలు అట్టుకుంటారు, మున్సిపాలిటీలను పేరు మారుస్తారు. మొన్నటిదాకా వైసీపీ మున్సిపాలిటీ అయింది, ఇప్పుడు దాకా టీడీపీ మున్సిపాలిటీ అవుతుంది, అంతే కదా తేడా. అందుకనే ఇప్పుడు ఈ నాయకులు కొట్టుకుంటున్న నాయకులు కూడా పార్టీకి ఉపయోగించుకున్నారా? గతంలో వల్లభనేని వంశీ కానీ లేకపోతే మన కొడాలి నాని కానీ ఏ పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే లేదు, ఏ పార్టీ నుంచి చూస్తాం కదా. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు చేరుతున్న వాళ్ళు కూడా అంతే అంటున్నాను, టీడీపీలో చేరుతున్న వాళ్ళు కూడా అంతే. రామ్మోహన్ గారు, ప్రధానంగా లోపం ఎక్కడ ఉందంటారు? ప్రజల్లో ఉందంటారా? ఇలాంటి నాయకులను ఎన్నుకుంటున్నందుకు ప్రజల్లో ఉందంటారా? పార్టీ అని చెప్పించారు లక్ష్మణ గారు. ఇప్పుడు ప్రజలు తప్పేమున్నది, మీ నాయకులు నాటకం చూస్తున్నారు, చూసిన తర్వాత మాత్రం ప్రజలు చాలా మంది నాయకులు కానీ పార్టీలు ఏమనుకుంటారంటే వీళ్ళు షార్ట్ మెమరీ ఉంటది, వీళ్ళు పెద్ద గమనించాలనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మార్చినప్పుడు అదే చేశారు. ఆనాడు కూటమి మొత్తం కలిసి 120 స్థానాలు వచ్చినాక కూడా 2014 తర్వాత 2019లో అదే తీర్పిచ్చారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా 151 సీట్లు ఇచ్చారు. మరి తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఒక మాట చెప్తాను. కాళోజీ నారాయణరావు గారు కవి ప్రజాకవి ఏమంటారంటే కాలంపు రాగానే కాటేసి తీర్తామంటాం. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఈ తప్పు ఆ తప్పు ఏ తప్పు క్షమించారు, వాళ్ళకి సరైన తీర్పు వేస్తున్నారు. ప్రజల తప్పు ఎప్పుడు కాదు, వీళ్ళు నాయకులు చేస్తున్న రాజకీయ డ్రామాలో, మైండ్ గేమ్ రాజకీయాలలో లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగం అనుకున్నారు. రైట్. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. ఇప్పుడు క్లియర్గా ఉంది, కంక్లూడ్ చేయండి. ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ ముందు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. యాక్చువల్లీ కొంచెం వీక్ గా ఉంది, అందుకనే కొంచెం మీతో సంప్రదించలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఇవాళ విషయం వచ్చేసరికి గారిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత తదుపరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా అవినాష్ ప్లస్ వంశీ వీళ్ళ ముగ్గురు కూడా మంచి నాయకులు, మంచి అందగాళ్ళు. చంద్రబాబు నాయుడు కన్నా లోకేష్ కన్నా అందగాళ్ళు కాబట్టి వీళ్ళ మీద దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే కావాలని జైల్లో కేసులు పెట్టారని చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి నుంచి ఇంకా స్క్రిప్ట్ సరిగ్గా వచ్చినాడు ఆయనకి. ఇక్కడ ఏమి రాజకీయం చేస్తున్నారు కానీ అందచందాల గురించి పోటీ జరగట్లేదు. రైట్. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర అసలు సిగ్నల్ సరిగ్గా లేదు, సారీ టు సే. రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మరి డే 1 నుంచి మీరు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి కక్షపూరితమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపాలి. ఎందుకంటే 164 సీట్లు కూటమికి నమ్మి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ప్రజలు మీరేదో బాగా పరిపాలిస్తారని, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కన్నా బాగా చేస్తానని మీరు చెప్పి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా డబుల్ ట్రిపుల్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, సూపర్ 8లు అన్నారు. అలాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం,
అని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా ప్రజలకి. వాటిపైన దృష్టి పెట్టి మీ పరిపాలన చేసుకుని వెళ్తే ఇంతకు మీరు జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, జనవరి ఫిబ్రవరి కూడా అయిపోతుంది, జనవరి ఫిబ్రవరి కూడా అయిపోతుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు మరి జనం మధ్యలోకి? అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల్లో ఉన్నారు, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనాల్లోకి రాలేదు, కానీ ఇప్పుడైనా మరి జనాల్లోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి ప్రజల్లోకి రాబోతూ ఉన్నారండి. రేపు ఫస్ట్ వీక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ దబిడి దిబిడే అని అంటారు. ఖచ్చితంగా దబిడి దిబిడే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అది పుష్ప సినిమాలో చెప్పినట్టుగా రప్ప 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 అయిపోద్ది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాలకృష్ణ లాగే చెప్పుకుంటే మీరు అన్నట్టుగా దబిడి దిబిడే అందరికీ ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా జన సంద్రోహం మనం చూసాం. ఎక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ప్రజల్లో అందరిలో కూడా ఈరోజు ఇక్కడ చూస్తే ఒక సీఎం వెళ్ళా, ఒక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళా, నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళా, లేకపోతే ఈ సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళా, అంత జనాలు వస్తున్నారండి. సినిమా నటులు ఎవరండి? అంత జనాలు సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు కాదండి. సినిమా నటులు ఎవరు? ఆయన జనసేన అధినేత. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అంటారా జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆయన బిజినెస్ మ్యాన్ అవుతాడా? ఆయన బిజినెస్ ఏదో ఆయనకుంది, వినండి, ఆయన బిజినెస్ ఏదో ఆయనకుంది, ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు, వైసీపీ అధినేత. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించినంత మాత్రాన జనసేన అధినేత? మీ పార్టీ ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉండిపోవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా నటులని మీరు ఎలా సంబోధిస్తారు? వినాలా లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు ఇక్కడ సినిమా నటుడిగా ఫీల్ అయ్యి సినిమా నటుడిగా ఇప్పుడు కూడా వాళ్ళ అభిమానులు వాళ్ళ కుల సంఘంలో ఉన్నటువంటి కొంతమంది, నేను అందరిని అన్నండి, కాపులు అన్న వ్యక్తులు కాపు కాస్తారో మంచిగా ఉంటారో ఆ వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కొంతమంది కులాహంకారం చూపించిన వ్యక్తులు, కొంతమంది ఏదో వర్గాల పేర్లు చెప్పుకొని లబ్ధి చేకూరాలని చెప్పిన వ్యక్తులు సినిమా ఆధారంగా తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఆరాధించడం తప్పని నేను అన్నట్ల. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడిగా వాళ్ళ నాయకులు వాళ్ళ కుల సంఘ నాయకులే భావించట్లేదు, మేము అనట్లేదండి. ఇది కంప్లీట్ రాంగ్ అని మీరే చెప్పారు, కంప్లీట్ రాంగ్ అని మీరే చెప్పారు. ఎందుకంటే ఈ రోజున మీకు 11 సీట్లు మ్యాండేటరీ రావడానికి ఓ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు ర్యాలీ అయ్యింది, మీ వైపు చాలా తక్కువ మంది ర్యాలీ అయ్యారు కాబట్టి మీకు రాలేదు. చెప్పండి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వెంట కాపు నాయకులు కానీ కాపు సామాజిక వర్గం కానీ వెళ్ళలేదు. వెళ్ళేదే సరే మాకు 11 సీట్లు వచ్చినంత సినిమా అయితే లేదు. అసలు కాపులు ఓటింగ్ ఎంతని మీరు భావిస్తూ ఉన్నారు రాష్ట్రంలో? చెప్పండి. మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు ఉండే ఓట్లు మాత్రం మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఆ ఓట్లు ఎక్కువ మీరు గమనించండి. కాపులో 4-5 తెగలు ఉన్నాయండి, మాలల్లో అన్ని తగలలేవు. మాలంటే మాలే, మాదిగంటే మాదిగే అంతే. అక్కడ మాదిగల ఓట్ల తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం తర్వాత అందులో తెలగ బలిజ ఒంటరి కొన్ని ఓట్లన్నీ కలిపితే మీరు కాపు అని అంటారు. అలాగే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. మీరు అన్నట్టు 1963 క్రింద వరకు మీరు ఏవైతే చెప్పారో బీసీలుగా కాకుండా ఓసీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాపులు ఫస్ట్ బీసీలోనే ఉండేవారు. మీ పార్టీలో ఉన్న పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాపుల్ని బీసీలో చేర్చండి ఆయన ఎప్పటి నుంచో చేశారు కదా. కానీ 63 క్రితం వరకు కూడా కాపులందరూ బీసీలే. ఎందుకు మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బలిజ కమ్యూనిటీలో ఉన్న కాపుల్ని ఎవరు నీలం సంజీవ్ రెడ్డి గారు వాళ్ళని ఆథరైజ్డ్ క్యాస్ట్లో పెట్టారు. బీసీలో ఉన్న కాపుల్ని బీసీలో చేర్చమనే కదా అడిగింది. మరి ఎవరు విభజించారు కాపుల్ని? దాని దగ్గర మీకు ఆన్సర్ ఉందా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు అప్పుడు తొలి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజయ్ గారు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి కాపులందరూ కూడా బీసీలో చేర్చడం జరిగింది. సో ఆయన బీసీలో చేర్చారు. అలాగే ఈ రోజున మనం ఏదైతే చేర్చడం కాదు, ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్. బీసీలో కాపులందరూ ఒకప్పుడు బీసీలోనే ఉండేవాళ్ళు, ఓసీలో జాయిన్ అయ్యారు. ఓసీలో జాయిన్ మీరు సబ్జెక్ట్ చూసుకోండి. మీరు వినాలా? కాపులందరూ సార్ ఇక్కడ కాపులందరూ బీసీలో లేరండి, కాపులందరూ బీసీలో లేరు. రైట్. ఏదైనా సామాజిక వర్గాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
సామాజిక వర్గం గురించి తీసుకురాబట్టి మళ్ళీ ఈ చర్చ అంతా సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతుంది. ఒక కమ్మవాడిని అందుకే సార్. పైకి తీసుకురాకుండా Conclude చేస్తా. చేయండి. కమ్మవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిలో కూడా వాస్తవం ఉందంటారా? డెఫినెట్ గా ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అసలు కొడాల నానిని వల్లభనేని వంశీని వీళ్ళిద్దరిని బయటికి పంపించడానికి ఇదంతా మాస్టర్ ప్లాన్ సార్. వీళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి సన్నిహితులు. ఆ జూనియర్ ఎన్టీ రామారావు గారిని సీఎం గా చూడాలన్న వ్యక్తులు. అవసరమైతే ఆ జూనియర్ ఎన్టీ రామారావు గారికి ప్రాణాలైన ఇచ్చేస్తారు వీళ్ళిద్దరు. అటువంటి వ్యక్తుల్ని ఎందుకు దూరం చేశారంటే రాబోయే రోజుల్లో నారా లోకేష్ వీళ్ళిద్దరు గుదిబండలా తయారవుతారు, వీళ్ళిద్దరు పవర్ సెక్టర్ అవుతారు. పవర్ సెక్టర్ అయినప్పుడు నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు వినండి సార్, మీ కదా మరి రాజకీయ భవిష్యత్తు నారా లోకేష్ గారిది గందరగోళం అయిపోద్ది వీళ్ళిద్దరు ఉంటే అని చెప్పి నారా లోకేష్ గారు వాంటెడ్ గా బయటకి పంపి కార్యక్రమం చేశారు. మరి నేను చెప్తూ ఉన్నాను సార్, ఎందుకంటే నారా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడానికి కదా ఈ రోజున మీరు చూడండి కేబినెట్ మినిస్టర్లు ఎవరున్నారంటే ఆయనకి మినిస్టర్ పదవి అంటే తెలియదు వాళ్ళకి. ఆయనకి కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే రేపు ఉగాది తర్వాత నారా లోకేష్ సీఎం అంటే వాళ్ళందరూ స్టాంపులు వేయాలా? అదే ఇప్పుడు కాదండి, వాళ్ళ పార్టీలో రామ్మోహన్ గారు చెప్పినట్టు టీడీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అవ్వాలనుకుంటారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా నారా లోకేష్ కి? చెప్పండి మీరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్క పిల్ల కూడా భయపడదు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా భయపడదు. నారా లోకేష్ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? సాక్షాత్తు ఈ భారతదేశాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి, ఈ భారతదేశాన్ని ఏకఛత్రపతులు చేసినటువంటి ఒక మహిళ ఎవరు? సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి పేరు చెప్తే చెడ్డీల ప్యాంటులో 1-2 వేసుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తిని గడగడలాడించిన వ్యక్తి ఏకైక ఈ భారతదేశంలోనే మగవాడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో లోకేష్ గారిని చూసి భయపడతారా? చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడతారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడతారా? ఎవరిని చూసి భయపడతారండి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలా వాటా తీసుకొని సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 10 పైసలు వాటా తీసుకొని సపోర్ట్ చేసినటువంటి బీజేపీ పార్టీ. మీకుండాల భయాలు ఎందుకండి? ఎందుకు? లక్ష్మణరావు గారు వాళ్ళు ఎన్ని వాటాలు తీసుకున్నారు? లక్ష్మణరావు గారు ఒక్క మాట వినాలి మీరు విమర్శలు చేయడం కాదు. వాళ్ళు వాటాలు తీసుకున్నారు, మీ దగ్గర ఆ సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి. తర్వాత సరే వాళ్ళు పావలా వాటా తీసుకున్నారు, 10 పైసల వాటా ఇచ్చే చెల్లిని ఎందుకు ఆదుకోవట్లేదు సార్? 5 పైసల వాటా ఇచ్చి తల్లిని ఎందుకు ఆదుకోవట్లేదు సార్? వాళ్ళు ఎందుకు బయటికి పంపించేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారికి షర్మిలకి చేసిన అన్యాయం వల్లనే ఈ రోజున ఇలాంటి గతి పట్టేసిందని బయట మాట్లాడుకుంటున్నారు. వాస్తవం కాదంటారా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి, ఈ రోజున షర్మిల గారికి ఎంత చేశారో ఏం చేశారో మాకు తెలుసు. 10 పైసలు పావలా వాటా ఇవ్వలేదు, వాళ్ళెవరో వాటా తీసుకున్నారు. ఇచ్చిన వాటా తీసుకోకుండా బయటికి పెట్టేశారు. ఆస్తుల్లో ఇచ్చారు ఆయన. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, విజయమ్మ గారికి ఇవ్వాల్సిన ఆస్తులు పనిచేశారు. ఎవరికి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా జరుగుపని. ఇక్కడ వచ్చిన వాదంతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన వాటాలో వచ్చినటువంటి రాదంతంలో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గారికి చెల్లిగా ఇచ్చినటువంటి ప్రేమ కానుక దాన్ని మిస్యూజ్ చేశారు. దాన్ని షర్మిల గారు మిస్యూజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాప్ లో పడి అన్నగారి మీద బాణాలను స్పందించడానికి సంధించారు. ఈ రోజు ఏమన్నారు? కంక్లూడ్ చేయండి. ఓకే, రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు. ఏం లేదు సార్, లక్ష్మణ గారు ఈ ఆట ఇప్పుడు ఆపండి. ఈ ఆట వద్దు, ఆగస్టు ఆట వద్దు. ఇక కావాల్సింది అభివృద్ధి సార్. రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చండి. ఈ 4 ఇంకా 4 సంవత్సరాల పైగా ఉంది పదవి కాలం. ఇప్పుడు ఈ ఆట అనవసరంగా ఈ మధ్యయుగాల ఆట ఆపండి. మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకోండి, రెండోసారి మళ్ళీ గెలవండి. కానీ అనవసరంగా ఈ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరి మీద ఆపుకోవడం కరెక్ట్ కాదని. రైట్. ఆదినారాయణ గారు కంక్లూడ్ చేయండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ కాదండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు
ఆ రోజు కూడా అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్ని కులాలకు సంబంధించి సామాజిక న్యాయం చేసేది గతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, మరి ఇప్పుడు చూస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అన్ని కులాలకు కూడా న్యాయం చేస్తుంది. ఇందాక లక్ష్మణరావు గారు అన్నట్టు లోకేష్ బాబు గారు మంత్రులందరూ కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారింది. గతంలో పరిపాలన చేసినటువంటి మాజీ మంత్రులైనా సీనియర్ నాయకులైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అనుకూలంగా యువతను రాజకీయాల్లో తేవాలనే ఉద్దేశంతో అత్యధికంగా యువకులకు కానీ యువతులకు కానీ టికెట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి అదే కోణంలో ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల, ఏదైతే మన ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు రైట్, ఇచ్చి సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది. ఆదినారాయణ గారు వంశీ గారి విషయంలో నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది, సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. ఎవరైతే గతంలో అధికారం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అండతో తప్పులు చేశారో, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు. రైట్, ఇది వంశీ గారితో ఆగడం లేదు, ఇంకా కొంతమంది ఉన్నారు అని మీరు చెప్తున్నారు, అంతే కదా? గతంలో ఎవరైతే తప్పులు చేశారో రైట్, వారి మీద తప్ప అనవసరంగా ఎవరు తప్పు చేయకోకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేనా మంత్రులైనా వారి మీద ఏ అనవసరంగా కూడా సమస్యలు రావండి. ఎవరైతే మీరు అధికారం ఉందని అండతో మీరు విర్రవీగి ఆ రోజులో తప్పు చేశారో, మీ ఎవరైతే గతంలో బాధితులు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకోలేకపోయినారు. ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి గతంలో ఏదైతే వాళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు వైసీపీ నాయకులతో పడ్డారో వాళ్ళు ఈ రోజు పబ్లిక్ గా బయటకు చెప్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. ప్రజలు ఎవరైతే నిజంగా ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఈ రోజు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. అంతేగాని ఇది రాజకీయ దురుద్దేశంతో కేసులు కాదు ఇది. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ఆదినారాయణ గారు, ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలు లక్ష్మణరావు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్పితే ఎవరి మీద కక్ష కార్పణ్యాలు మా ప్రభుత్వానికి లేదు. ఎవరు కూడా చట్టం ముందు అందరూ సమానమే, దాని విధంగానే ముందుకెళ్తున్నాను తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏం జరగట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వ నేతలు చెప్తున్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కావాలనే వ్యక్తిగతంగా వీళ్ళని ఇరికించి వైసీపీ వాళ్ళని టార్గెట్గా చేస్తున్నారు. మరి అదేవిధంగా శాంతి భద్రత విషయంలో కూడా చాలా వరకు టీడీపీ ప్రభుత్వం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ప్రాబ్లంలోకి నెట్టివేయబడింది. శాంతి భద్రతను అన్నీ కూడా క్షీణించేటట్టు చేసినవి, అసలు ప్రజాస్వామ్యం అంటే వాల్యూ లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినమాట. దీంతో పాటుగా కొసమెరుపుగా మాట్లాడినమాట, నారా లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు కంటే మరి వంశీ అందగాడు కాబట్టి, అదే సామాజిక వర్గం అయినున్నాడు, బాగా ఎదుగుతున్నాడు కాబట్టి అతన్ని తొక్కివేసే క్రమంలో జైలుకి పంపిస్తున్నారు అన్న మాట కొసమెరుపుగా మనం చూడాల్సిన పరిస్థితి. మరి నిశితంగా గమనిస్తున్న ప్రజలు ఈ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు, నిజంగా వంశీ ఆ తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, ప్రజా కోర్టు నిర్ణయిస్తుంది, అదేవిధంగా ధర్మశాస్త్రం గుర్తిస్తుంది. మరి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.